పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. 2 దశల్లోనూ పోలింగ్ శాతం భారీగా నమోదైంది. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో కొన్ని సంస్థలు బీజేపీకి ఆధిక్యం ఉండున్నట్టు తేల్చాయి. పీమార్క్ సంస్థ బీజేపీకి 150 నుంచి 175 స్థానాలు వస్తాయని తేల్చింది. తృణమూల్ కాంగ్రెస్కి 118 నుంచి 138 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 2 నుంచి 6 స్థానాలు వస్తాయని తేల్చింది. ఇక మ్యాట్రేస్ సంస్థ బీజేపీకి స్వల్ప ఆధిక్యాన్ని ఇచ్చింది. బీజేపీకి 146 నుంచి 161 సీట్లు వస్తాయని అంచనా వేసింది. తృణమూల్ కాంగ్రెస్కి 125 నుంచి 140 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 6 నుంచి 10 సీట్లు వస్తాయని తేల్చింది. ఇక జేవీసీ సంస్థ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి 131 నుంచి 152 సీట్లు వస్తాయని తేల్చింది. బీజేపీకి 138 నుంచి 159 సీట్లు వస్తాయని తేల్చింది. ఇతరులకు 2 సీట్లు రానున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ విషయంలో పీపుల్స్ పల్స్ సంస్థ ఇచ్చిన ఫలితాలు చూస్తే తృణమూల్ కాంగ్రెస్కి 172 నుంచి 178 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 102 నుంచి 113 సీట్లు రానున్నాయి. ఇతరులకు 3 నుంచి 7 సీట్లు రానున్నాయి. ఇక ఇదే పశ్చిమ బెంగాల్ విషయంలో ఎస్ఏఎస్ గ్రూపు తృణమూల్ కాంగ్రెస్కి ఆధిక్యాన్ని ఇచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ 170 నుంచి 190 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 120 నుంచి 130 సీట్లు రానున్నాయి. ఇతరులకు 2 నుంచి 11 సీట్లు వస్తాయని అంచనా వేశారు. మొత్తం మీద చూస్తే ఈ సంస్థల్లో బీజేపీకి స్వల్ప ఆధిక్యత వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే చాణక్య స్ట్రాటజీస్ ఆసక్తికరమైనటువంటి ఫలితాలను ఇచ్చింది. ఇందులో బీజేపీకి 150 నుంచి 160 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక తృణమూల్ కాంగ్రెస్ 130 నుంచి 140 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 4 నుంచి 6 సీట్లు రానున్నాయి. మొత్తం మీద పశ్చిమ బెంగాల్లో భారీగా నమోదైన పోలింగ్ శాతము తృణమూల్ కాంగ్రెస్ బీజేపీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోరును తలపించింది. ఎక్కువ సంస్థలు మాత్రం బీజేపీకి మొగ్గు చూపించినట్టుగా తెలుస్తోంది.